వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. కోవిడ్-19 JN1 ప్రమాదమా కాదా? దేశవ్యాప్తంగా పెరుగుతున్న కొత్త కేసులు మళ్లీ మనకు పాత రోజులను గుర్తుకు చేస్తాయా? 6-7 నెలలుగా దేశంలో అడ్రస్ లేని కరోనా మళ్లీ ఒక్కసారిగా పంజా విప్పడానికి కారణమేంటి? అసలు కరోనా పోదా? ఎప్పటికీ మన మధ్య ఉండిపోతుందా? JN1 వేరియంట్ ఎలా వచ్చింది? దాని లక్షణాలేంటి? వదల బొమ్మాళి నిన్ను వదల అన్నట్లు కోవిడ్ మహమ్మారి మనల్ని వదలకుండా పీడిస్తోంది. రకరకాల వేరియంట్లతో జనాల్ని ఆసుపత్రి పాలు చేసిన కరోనా మహమ్మారి కోరలు పీకేసిన మళ్లీ అప్పుడప్పుడు నిన్ను వదలా అంటూ మనల్ని భయపెడుతూనే ఉంది. గత మే తర్వాత ఇప్పటి వరకు చడీ చప్పుడు లేని కోవిడ్ తాజాగా మళ్లీ విజృంభిస్తున్నట్లు కనిపిస్తోంది. వందల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తూ హడలెత్తిస్తోంది. ఇప్పటి వరకు సుమారు 400 రకాల వేరియంట్లతో ఎన్నో రూపాలు మార్చుకున్న కరోనా తాజాగా JN1 అనే వేరియంట్తో టెన్షన్ పెడుతోంది. ఒమిక్రాన్ వేరియంట్కు సబ్ వేరియంట్ అయిన JN1 వేరియంట్ మన దేశంలో తొలుత కేరళలో కనిపించింది. క్రమంగా దేశమంతటా విస్తరించింది. గడిచిన 24 గంటల్లో 752 కేసులు వెలుగు చూడడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. గత మే నెల 21 తర్వాత ఇన్ని కరోనా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ఇక వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండడంతో క్రియాశీల కేసుల సంఖ్య కూడా పెరిగింది. ప్రస్తుతం తీవ్ర లక్షణాలతో 3420 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో అక్టోబర్ నుంచి ఈ నెల 21 వరకు పెద్దగా కోవిడ్ జాడలేదు. 8 వారాల్లో నమోదైన కేసుల సంఖ్య కేవలం 22 మాత్రమే. కానీ JN1 కేసులు వెలుగు చూశాక యాక్టివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. తొలుత ఈ రకం వేరియంట్ కేరళలో 79 ఏళ్ల వృద్ధురాలికి సోకింది. ఆమె చికిత్సతో కోలుకున్నారు. ఇదే సమయంలో కేరళతో సహా కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీలో కేసుల తీవ్రత ఎక్కువగా పెరిగిపోయింది. ఏపీ, తెలంగాణలోనూ JN1 రకం కేసులు వెలుగు చూస్తూ ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని సూచించింది కేంద్రం. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. 8 వారాల్లో మొత్తం 22 కేసులు నమోదైతే గత 3 రోజుల్లో 3000 కేసులకు పెరిగిపోవడంతోనే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే తాజా వేవ్ పట్ల ఎలాంటి టెన్షన్ పడొద్దని భరోసా ఇస్తున్నారు వైద్య నిపుణులు. కరోనా సబ్ వేరియంట్లలో ఇదో రకమని, చలికాలం కావడంతో కేసుల సంఖ్యలో కాస్త ఉధృతి కనిపిస్తోందని అంటున్నారు. సాధారణ లక్షణాలే ఉండే తాజా కరోనా వేరియంట్ వల్ల ప్రాణాపాయమేదీ లేదు అంటున్నారు. కొన్ని ప్రత్యేక కేసులకు మాత్రమే ప్రమాద తీవ్రత ఉందని చెబుతున్నారు. 60 ఏళ్లు దాటిన వృద్ధులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, వ్యాధి నిరోధక శక్తి లేనివారు మాత్రం రక్షణ చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఇక జనం ఎక్కువగా సంచరించే చోట మాస్కులు పెట్టుకోవడం మంచిదనే సలహా ఇస్తున్నారు. మాస్క్ పెట్టుకోవడం వల్ల ఒక కరోనాయే కాకుండా చాలా రకాల అంటువ్యాధుల నుంచి రక్షణ పొందే అవకాశం ఉన్నందున మాస్క్ తప్పనిసరి అంటున్నారు వైద్య నిపుణులు. కొన్నాళ్లుగా జాడలేని కరోనా ప్రపంచవ్యాప్తంగా వణికిస్తోంది. మన దేశంలో 3 రోజుల్లో 3000 కేసులు నమోదైతే ప్రపంచవ్యాప్తంగా నెల రోజుల్లో దాదాపు 8,50,000 కేసులు వెలుగు చూశాయి. అసలే పండుగ సీజన్, క్రిస్మస్, న్యూ ఇయర్, ఆపై సంక్రాంతి పండుగలు చేసుకోవాల్సిన సమయంలో మహమ్మారి మళ్లీ విస్తరిస్తూ ఉండడమే టెన్షన్ పుట్టిస్తోంది. 2019 డిసెంబర్లో తొలిసారి వెలుగు చూసిన కరోనా మళ్లీ డిసెంబర్లోనే శరవేగంగా పుంజుకోవడం టెన్షన్ పెడుతోంది. అది కూడా గత మే నెల నుంచి మన దేశంలో పెద్దగా కేసులు నమోదైన దాఖలాలు లేవు. కానీ 3 రోజుల్లో 3000 పై చిలుకు యాక్టివ్ కేసులు నమోదవడంతోనే అంతా భయపడుతున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు ఎక్కువగా ఉండడం వల్ల విధిగా RT-PCR టెస్టులు చేయాలని ఆదేశించింది కేంద్రం. JN1 ప్రభావం ఎక్కువగా ఉండే సంకేతాలు ఏవీ లేవని, అయినప్పటికీ ముందు జాగ్రత్తగా కోవిడ్-19 మార్గదర్శకాలను పాటించాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్ర ప్రభుత్వం. కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్నా వాటి లక్షణాల గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన పనేమీ లేదంటున్నారు పల్మనాలజిస్టులు. JN1 సోకిన వారికి జ్వరం, దగ్గు, ఆయాసం వంటి లక్షణాలు ఉంటాయి. జలుబు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.
పిల్లి కూతలు, న్యూమోనియా లక్షణాలు కూడా కొందరిలో కనిపిస్తాయి. అయితే వ్యాధి సోకిన వారిలో ఎక్కువ మంది సాధారణ జ్వరంతోనే కోలుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ లక్షణాలు పూర్తిగా తగ్గడానికి 2 నుంచి 3 వారాల సమయం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు డాక్టర్లు. ఇక కేసుల ఉధృతి పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది కేంద్రం. మాస్కులు ధరించడం ద్వారా JN1కు దూరంగా ఉండొచ్చని సలహా ఇస్తోంది కేంద్ర ఆరోగ్య శాఖ. అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వెయ్యరాదని, చల్లటి పదార్థాలు తినకూడదని, సిగరెట్లు, ఆల్కహాల్కు దూరంగా ఉండాలని సూచిస్తోంది ప్రభుత్వం. ఒకవేళ JN1 లక్షణాలు బయటపడితే వెంటనే పరీక్షించుకుని 4-5 రోజులు విశ్రాంతి తీసుకోవాలని అప్రమత్తం చేస్తున్నారు వైద్యులు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధతతో ఉండాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కరోనా లక్షణాలతో ఆసుపత్రులకు వచ్చే వారికి తప్పనిసరిగా RT-PCR టెస్టులు చేయాలని, జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం శాంపిల్స్ పంపించాలని సూచించింది. ఇక ఆసుపత్రుల్లో సౌకర్యాలు, వసతులపై రివ్యూ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO కూడా కోవిడ్ Gen1 వేరియంట్పై పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదని ప్రకటించింది. JN1 కోవిడ్ను వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా నిర్ధారించింది. వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ జాబితాలో ఉన్న జబ్బులు త్వరగా ఒకరి నుంచి ఒకరికి సోకే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఒక వలయాన్ని అధిగమించి ఎప్పటికప్పుడు వ్యాధి లక్షణాలు మార్చుకుంటూ ఉంటుంది. అందువల్ల వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ జాబితాలో ఉన్న జబ్బులకు ఒకే విధమైన వైద్యం చేయకూడదని సూచించింది WHO. వ్యాధి లక్షణాలను పరీక్షించి వాటికి తగ్గ చికిత్స చేయాలని వివరించింది. ప్రజల ప్రాణాలకు ప్రమాదం లేనప్పటికీ JN1 రకం వేరియంట్ ఎక్కువ మందికి వ్యాపించే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది WHO. సులభంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. మొత్తానికి JN1 రకం వేరియంట్తో ప్రాణాలకు ప్రమాదం లేకపోవడం ఉపశమనం కలిగిస్తున్నా, కాకపోతే పండగ సీజన్లో ఉధృతంగా వ్యాపిస్తూ ఉండడం మాత్రం ప్రతి ఒక్కరిని టెన్షన్ పెట్టేది. అసలే చలికాలం, ఆపై జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఎక్కువగా ఉండే సమయం. ఇలాంటి సమయంలో ఏది సాధారణ జలుబో, ఏవి కోవిడ్ లక్షణాలో తేల్చుకోవడానికి తప్పనిసరిగా పరీక్షించుకోవాలి. అన్నిటికీ మించి పండగ సీజన్లో సుస్థి అవ్వకుండా ఉండాలంటే కాస్త జాగ్రత్తగా ఉండాలి. సో ప్రతి ఒక్కరూ మాస్క్ మస్ట్గా వాడాలి. ఇది స్పెషల్ ఫోకస్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ 10 TV, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.